కర్ణాటక సమావేశాలకు వచ్చేసిన పెద్దలు సంబాని చంద్రశేఖర్ గారు, అంజన్ కుమార్, శ్రీమతి రేణుకా చౌదరి గారు, ఆర్ట్స్ కళాశాల మైదానంలో మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు రావడం ద్వారా చనిపోతున్న రైతాంగ కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయకుండా, అదేవిధంగా కేసీఆర్ గారి మాటలు నమ్మి వరి వేయద్దు అని చెప్తే 20 లక్షల ఎకరాలలో వరి వేయకుండా 20 లక్షల ఎకరాలలో కేసీఆర్ మాటలు నమ్మి వరి వేయకుండా పొలాలను పడావు పెట్టిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యని అని మాట్లాడితే కేసీఆర్ కి చెప్పింది నమ్మి 1400 రూపాయలకే మిల్లర్లకు, దళారులకు తాము కష్టపడి పండించిన వడ్లను తెగనమ్ముకొని నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు పంట పండించకుండా పడావు పెట్టిన రైతులకు 15,000 రూపాయల పంట నష్ట పరిహారం ఇచ్చేటట్టు రైతులు కేసీఆర్ మాటలు నమ్మి దళారులకు, మిల్లర్లకు, అడ్వకు అమ్ముకున్న వాళ్లకు క్వింటాల్కు 500 రూపాయల నష్ట పరిహారం కట్టించడానికి ఈ రోజు రైతు సంఘర్షణ సభను గోరుగల్లు కిల్లాలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇవాళ నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఖమ్మం జిల్లాకు మొదటిసారిగా వచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలు ఎర్రటెండకు మాడు బగులుతుంటే, కడుపులో ఎలకలు పరిగెత్తుతుంటే లెక్క చేయక కిలోమీటర్ల కొద్ది బ్రహ్మాండమైన బ్రహ్మరథం బట్టి ర్యాలీ తీసిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవాళ మీ ఉత్సాహం చూస్తే ఖమ్మం ఉమ్మడి జిల్లా 10 శాసనసభ నియోజకవర్గాలలో 2018 ఎన్నికలలో 9 కాంగ్రెస్ ను గెలిపించి ఒక సన్నాసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వేట నుండి తప్పించుకొని ఇవాళ మన కార్యకర్తలను వేటాడుతున్నాడు, వెంటాడుతున్నాడు, అక్కడ కేసులు పెడుతున్నాడు, జైల్లో పంపిస్తున్నాడు. అయినా ఇట్లాంటి సైకోలను, ఇట్లాంటి మానసిక రోగులను ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసిండ్రు. ఇవాళ పోలీసులను బట్టి మీరు ఉదయం నుంచి కట్టుకున్న ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేసిండ్రు. మున్సిపల్ అధికారులు ఇవాళ మా కార్యకర్తలు అభిమానంతో కట్టుకున్న ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేసిండ్రు. నేను ఈ సందర్భంగా సవినయంగా చేతులు జోడించి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. రోజులు లెక్క పెట్టుకోండి, మీ డైరీలో రాసుకోండి. కేసీఆర్ అంతానికి, పుల్వాడ పట్టణానికి 365 రోజులు లెక్క పెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ తాపదారుల లేక, కేసీఆర్ జీతగాళ్ల లేక కొంతమంది అధికారులు మా కార్యకర్తల మీద ఏదైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు డైరీలో రాసి పెడతాం. వాళ్ళందరికీ మా డైరీలు ఎక్కిన ప్రతి అధికారికి మిత్తితో చెల్లించే బాధ్యత సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కేంద్ర మారే మంత్రిగా రేణుకమ్మ బాధ్యత తీసుకుంటది.
ఇవాళ అధికారులకి వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ 365 రోజులైన మానవత్వంతో చట్టాలను గౌరవించండి. చట్టాలను అమలు చేయాల్సిన ఈ అధికారులే చట్టాలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను శిక్షిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు రిటైర్ అయిపోయినా మిమ్మల్ని పట్టుకొచ్చి ఇవాళ చేస్తున్న సరైన విధంగా మిమ్మల్ని శిక్షించే పని చేస్తాం. అదే విధంగా మిత్రులారా, 6 తారీఖు నాడు జరగబోయే వరంగల్ రైతు సంఘర్షణ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 15,000 మంది రైతులను తరలించి 1,50,000 ఈ ఒక్క ఖమ్మం జిల్లా నుంచే కదం దొక్కాలి. రైతు సంఘర్షణ సభను ఖమ్మం జిల్లా రైతులే విజయవంతం చెయ్యాలి. ఇక్కడ నాకు తెలుసు, హైదరాబాద్ లో మీటింగ్ ఉన్నా సర్ది కట్టుకొని భుజం మీద జెండా పట్టుకొని హైదరాబాద్ వరకు కదం దొక్కి పోరాటాలలో పాల్గొన్న చరిత్ర ఈ ఖమ్మం జిల్లాకు ఉన్నది. ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో పోడు భూముల గురించైనా, పడవబడ్డ ప్రాజెక్టుల గురించైనా, ఖమ్మం జిల్లాలో పండించిన పత్తి గిట్టుబాటు రాక పురుగుల మందు తాగి చనిపోయిన రైతులైనా, మొన్న పండించిన మిర్చి రైతులు గుర్తుపట్టని తెగులు గులాబీ తెగులుకు 22 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ త్యాగాలను, వాళ్ళ నష్టాన్ని గుర్తుపెట్టుకుని ఖమ్మం జిల్లా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వరంగల్ జిల్లాకు కదలండి. అదే విధంగా మొన్న జరిగిన మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో 34,684 పోలింగ్ బూతులు ఉన్నాయి. 62,000 మంది బూత్ ఎన్రోలర్స్ ఉన్నారు. 42 లక్షల ప్రాథమిక సభ్యత్వం ఉన్న కాంగ్రెస్ సైనికులు ఉన్నారు. మా ఎన్రోలర్స్ అయిన యువకులను, ఇక్కడున్న ఉత్సాహవంతులైన యువకులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడు బండిచ్చినా తీసుకోకండి, బండిలో డీజిల్ పట్టించినా తీసుకోకండి. ప్రతి 10 మంది యువకులు తలా 500 రూపాయలు జమేసుకొని ప్రతి బూత్ కు 9 మంది యువకులను వరంగల్ వైపు తరలించండి. ఎవరిచ్చే బండి మీద ఎవరో పట్టించే డీజిల్ కోసం ఎదురు చూడకండి. గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల బిడ్డలకు మీరు డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా, సైంటిస్టులైనా మీరు రైతు బిడ్డలే. మీరు ఒక్కరోజు ఈ రైతులకు జరుగుతున్న నష్టం మీద పోరాటానికి కేటాయించండి. ప్రతి బూత్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కడు 9 మందిని తీసుకొని వచ్చే విధంగా మీరు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీ ఉత్సాహం, మీ ప్రోత్సాహం పైన అద్దాలు వలిగినాయి. నాయకులకు నాకు ఊపిరి ఆడతలేదు, చెమటలు కట్టుకున్నా. మీ అభిమానం ఎంత ఉప్పొంగిందో, మీ అభిమానం ఎంత బలంగా ఉన్నదో నాకు మా పట్టణకి చూడు, మా అంజనన్న చూడు, మొత్తం ఉదయన్న ఇదంతా ఎంత పచ్చిగా అయిందో చూడండి. మీ అభిమానం, ఈ అభిమానం ఇట్లనే ఇవాళ ఖమ్మం జిల్లా ఆఫీసులో ఎట్లయితే వేలాది మంది టిక్కెట్స్ విజయవంతం చేసిందో, రేపు వరంగల్ లో రాహుల్ గాంధీ గారికి కూడా ఇట్లనే బట్టలు కలిసి చెమట కట్టాలి. ఈ అభిమానంలో, ఖమ్మం జిల్లా రైతుల యొక్క అభిమానంలో రాహుల్ గాంధీ గారు తడిసి ముద్దవ్వాలి. రాహుల్ గాంధీ గారు మీ అభిమానంలో తడిసి ముద్ద చేస్తారా? మీ అభిమానించిన మాట గుండెల్లో పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి చెప్తా, ఖమ్మం జిల్లా రైతుల యొక్క అభిమానంలో
ఖమ్మం జిల్లా మిత్రులు వచ్చిండ్రు, అందరికి ఫోటో దిగాలని ఉంది. మీ పోటీ చూస్తుంటే ఇది తక్కువ పరిస్థితుల్లో అక్కడ సభకు రాండి, మీ అందరికీ ఫోటో దిగే బాధ్యత నాది అని తెలియజేస్తూ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.